ఫుల్ ప్రసాదాలు కూడా తిన్నాం. ఇంకా పట్టుకుపోతాను ఫుల్. ఓ ఎక్కడి నుంచి ఎక్కడికో ఉన్నది లైన్. ఇక్కడికి వెళ్తా హారతి అక్కడ మహాలక్ష్మి టెంపుల్ కి పోతున్నాం. నేనైతే ఫస్ట్ టైం, నువ్వు థర్డ్ టైం. అక్కడ పోయాక మళ్ళీ చూపిస్తాను. చండీ యాగం జరుగుతుందంట. తీరలు కదా ఫుల్ వర్షం. అక్కడ సాయిబాబా టెంపుల్ గురు పౌర్ణమి కదా. ఇక్కడికి వెళ్తా హారతి త్రిశక్తి మాత కదా. వచ్చినాం టెంపుల్కి. ఈ మహాలక్ష్మి టెంపుల్కి అయితే నేనైతే ఫస్ట్ టైం వచ్చాను. మా అక్కయితే అంత ముందుకు 3 times వచ్చిందంట. ఇక్కడ చండీ హోమం చేస్తారంట ప్రతి పౌర్ణమికి. ఈ శాకాంబరి ఉత్సవాలు ఇంకా గురు పౌర్ణమి ఈ రెండిటి వల్ల అసలు జనాలు అయితే ఫుల్ మంది ఉన్నారండి. ఇదిగోండి ఇక్కడ లోపలైతే చండీ హోమం జరుగుతుంది. మేమైతే కాలు కడుక్కొని ఇంకా లోపలికి వెళ్తున్నాం. అసలు కూర్చోడానికి ప్లేస్ లేదు. చిన్న చిన్న కుర్చీలల్లో వాళ్ళు కూర్చున్నారు అందరూ. ఇంకా కుర్చీలు అయితే లేవు. ఇంకా కాసేపు అయితే మేము అట్లా నిలబడి మొక్కుకున్నాము. మొత్తం కరివేపాకు, కూరగాయలు. కింద హోమం జరుగుతుంది. ఇది పైన అన్నట్టు. పైన అమ్మవారు టెంపుల్ లాగా ఉంది. మహాలక్ష్మి అమ్మవారిది. ఇక్కడ చూడండి మొత్తం కూరగాయలు, పండ్లు ఇంకా ఆకుకూరలతోని మొత్తం డెకరేషన్ ఎంత బాగా చేసిందంటే ఇదంతా కరివేపాకు. ఇక్కడ చిన్న చిన్న దేవుళ్ళకి, చిన్న చిన్న విగ్రహాలకి అన్నిటికీ అన్ని కూరగాయలు కూర్చేసి వేసిళ్ళు దండల్లాగా మంచిగా డెకరేషన్. ఇదిగోండి అమ్మవారు చూడండి ఎంత బాగుందంటే అసలు చూస్తా అంటే అక్కడే నిలబడి ఉన్నాం చాలాసేపు. కూరగాయలు, పండ్లతోని, ఆకుకూరలతో ఎంత బాగా చేశారో చూడండి. ఈరోజు లాస్ట్ డే కాబట్టి శాకాంబరి ఉత్సవాలలో లాస్ట్ డే కాబట్టి అమ్మవారికి గుడిలో మొత్తం పూర్తిగా కూరగాయలు, పండ్లతోని, ఆకుకూరలతోని ఎట్లా అలంకరణ చేశారంటే చూడండి అసలు ఎంత బాగున్నాయో. అంటే కింద హోమం చేస్తున్నారు కదా, అక్కడ ఒక్కొక్క ఫ్యామిలీకి 2000 అంట. అంటే ఇంకా మిగతా వాళ్ళని చుట్టాలని కూడా తీసుకొచ్చుకోవచ్చు కావచ్చు. ఎందుకంటే ఒక్కొక్క హోమం దగ్గర చాలా మంది కూర్చున్నారు కదా. హారతి బాధ్యతలు దీంట్లో అందరు తీసుకోవచ్చు. పూజ ఉంటే మాత్రం నాకు తెలియదు. అవునా? ఎంత బాగా చేసి ఇవన్నీ రేపు మళ్ళీ మండి వంటలు చేస్తారు కదా, రేపు శుక్రవారం. ఈ కూరగాయలన్నీ అసలు మొత్తం అలంకరించారు కదా. అయితే రేపు వంటలు చేసో లేకపోతే పంచిపెట్టడమో రేపు చేస్తారేమో అనుకున్నా. కానీ మేము పూజ అయిపోయిన తర్వాత వెళ్తుంటే అన్నీ పంచిపెడుతున్నారు అన్నట్టు. ఎన్నంటే అన్నీ ఇస్తున్నారు. మేము కొన్ని తెచ్చుకున్నాము. ఇంకా అమ్మవారి ప్రసాదం లాగా కదా. అంటే విగ్రహాల దగ్గర ఉన్న కూరగాయలు మాత్రం కాదు, విడిగా అక్కడక్కడ ఉన్నాయి మాత్రం పంచిపెడుతున్నారు. కుంకుమార్చన పూజా బ్రాహ్మణ కరిష్యే. నమస్కారం చేస్తాను. ఓం ప్రకృతిం విద్యా సర్వభూతేన ప్రదాసత్తామివ మహాలక్ష్మి మాతా కీ జై. మహాలక్ష్మి మాతా కీ జై. మహాలక్ష్మి మాతా కీ జై.
దగ్గరకు వస్తున్నాయి కాదు. ఇప్పుడు అమ్మవారు ఉన్న గర్భగుడి ఉంది కదండి, దానికి బయట సైడ్ ఇట్లా చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి, అష్టలక్ష్మిలు చుట్టూరుగా ఉన్నాయి అన్నట్టు. వాటికి కూడా మొత్తం కూరగాయలు వేసిళ్ళు. ఇంకా నేనైతే చుట్టూ తిరిగి వీడియో తీయలేదు, మొక్కుకున్నాను కానీ 9 చుట్లు తిరిగాను. రాత్రంతా కూర్చారంట. ఇవన్నీ కూర్చడమే కాదు, ఇంకా డెకరేషన్ అసలు చేయాలంటే ఎంతమంది కావాలి. అసలు ప్రతి పౌర్ణమికి ఇక్కడ భోజనాలు పెడతారంట. కానీ ఈరోజు మాత్రం ఇంకా జనాలు బాగా కదా ఇంకా అని కదంబ ప్రసాదం ఉంటుంది కదా, పప్పుచారన్నం లాంటిది, అది పెట్టిళ్ళు. ఇద్దరం మస్తు వేడిగా ఉన్నది. అది పొద్దు నుంచి ఏం తినలే కదా, అది తినేసరికి మంచిగా కడుపు నిండిపోయింది. ఇది తీయరాదు, అందరు ఇట్లా ఇప్పుడు భద్రకాళి టెంపుల్కి పోతున్నాం. భద్రకాళి టెంపుల్కి రైట్ సైడ్ ఉంటుంది అన్నట్టు ఈ మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్. ఒక 1/2 కిలోమీటర్ దూరం అంతే. లైనా ఓ ఎక్కడి నుంచి ఎక్కడికో ఉన్నది లైన్. అలానే కిచిడియా. ఈ భద్రకాళి గుళ్ళో శాకాంబరి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా, చివరి రోజైనా అంటే జూలై 29న చివరి రోజు అన్నట్టు. సంపూర్ణ శాకాంబరిగా భక్తులకైతే అమ్మవారు దర్శనం ఇచ్చారండి. ఈ రోజైతే 200 క్వింటాన్ల కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతోని అమ్మవారిని ఇంకా గుళ్ళో మొత్తం అలంకరించారంట. ఈ అలంకరణ నైటు 12 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు చేశారంట అండి. అసలు ఎంతమంది కష్టపడితే ఇంత అలంకరణ జరుగుతుంది చూడండి. నైట్ నుంచి మార్నింగ్ వరకు అంట. అమ్మవారికి చేసే పనుల్లో కష్టం తెలియదు కదా, భక్తి ఉంటే. ఎంత బాగా దర్శనం అయిందంటే మస్తు అనిపించింది. ఇంకా భద్రకాళి టెంపుల్ నుంచి సాయిబాబా టెంపుల్కి వచ్చాము, పక్కకే ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే కొబ్బరికాయలు మొక్కుకొని కొట్టాము. ఇక్కడ అంటే లోపల గర్భగుడిలో కొట్టనియరు అన్నట్టు, బయటనే కొట్టేసుకొని వెళ్ళాలి. ఇక్కడ చిన్న చిన్నగా సాయిబాబా, ఇంకా వినాయకుడు, శివుడు, దత్తాత్రేయ ఉంటారన్నట్టు. ఇక్కడ చిన్న చిన్నవి చూడండి ఎంత బాగా చేసేలో డెకరేషన్ అయితే. అన్ని గుళ్ళల్లో సాయిబాబా గుళ్ళో కూడా దర్శనం మస్తు ప్రశాంతంగా మస్తు అయిందండి. అసలు ఇప్పటికే 4 అవుతుంది. మాకైతే టైమే తెలియలే అసలు. ఎంత అంటే ఇక మొత్తం ఇక అసలు అంతమంది జనాలు, ఆ వైబ్ అసలు మస్తు అనిపించింది నిజంగా కూడా. మా స్కూల్ ఫ్రెండ్స్ 2 కలిశారు, ఒకరు దుర్గా, ఇంకొకరు జ్యోతి. అసలు ఎంత మంచిగా అనిపించిందో చిన్నప్పుడు ఫ్రెండ్స్ కలిస్తే. మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ దగ్గర ప్రసాదం తిన్నాము. ఇంకా భద్రకాళి గుళ్ళో అక్కడ అమ్మవారి లడ్డు కొనుక్కున్నాము ఇద్దరము, చెర్రెండు అక్క నేను. కొంచెం టేస్ట్ చూసినాము ఇద్దరం. అసలు ఎంత తాజాగా, ఎంత సూపర్గా ఉందంటే, ఫ్రెష్గా, మెత్తగా. అంతే ఇంకా టేస్ట్ నచ్చి మళ్ళీ చెర్రీ ఇద్దరం ఇంకా 4 తీసుకున్నాము. అంత బాగుంది ప్రసాదం అయితే. ఇంకా ఇక ఇక్కడ నిమ్మలంగా కూర్చున్నాము, సాయిబాబాని చూసుకుంటూ ప్రశాంతంగా. ఇద్దరమే వచ్చాము కదా, ఇంకా పిల్లలు ఉండేదంటే తొందర పెట్టేవాళ్ళు. ఇంటికి పోతున్నాం. ఎంజాయ్ చేసాం. 4 అవుతుంది. 4 అవును, మొత్తం భక్తి. అవును, ఫుల్ ప్రసాదాలు కూడా తిన్నాం. ఇంకా పట్టుకుపోతాను ఫుల్. లడ్డు అయితే సూపర్గా ఉన్నాయి. మళ్ళీ కథం కొంచెం తిని చూసి కథం మళ్ళీ పట్టుకుంటాం. బాయ్. రేపటి పెడతా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.